అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. కెరియర్‌లో మీకు ఎక్కువ బర్డెన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్‌లో చాలా ప్రెషర్ ఉండడం, చాలా స్ట్రెస్ ఉండడం, ఎక్కువ వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఆఫీస్‌లో. సో, వాళ్ళు మీకు ఎక్కువ వర్క్ ఇవ్వడము. సో, ఆ వర్క్ చేయలేక మీకు బాగా స్ట్రెస్ ఉండడం అనేది కనిపిస్తుంది. సో, మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ మీ జాబ్‌లో మీ ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. సో, దాని నుంచి మీరు బయటికి రావాలి. కొంచెం ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే మీ మీద చాలా ఉంటుంది. ఎక్కువ వర్క్ ప్రెషర్ కూడా మీకు ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్ తీసుకుంటే బిజినెస్ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరేదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అందులో కూడా మీకు గ్రోత్ అనేది చాలా బావుంటుందని చెప్పొచ్చు. ఆ బిజినెస్‌లో కూడా మీకు ఎక్సలెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. చాలా బావుంటుంది ఆ బిజినెస్. మీరు ఇంకా ఎక్కువ వేరే ప్లేసెస్‌లో కూడా మీ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ చాలా బావుంది. హెల్త్ వైజ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మీరు హెల్త్ వైజ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసుంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా పాజిటివ్‌గా కూడా ఉంటుంది హెల్త్ వైజ్. నెక్స్ట్ రిలేషన్‌షిప్ సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది. అంటే మీ రిలేషన్‌ని మీరు చాలా పాజిటివ్‌గా ముందుకు వెళ్తుంది అండ్ సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు మీ పేరెంట్స్‌కి చెప్పడము, సో వాళ్ళ నుంచి కూడా మీకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడము చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది అండ్ చాలా బావుంటుందని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్ అయితే మీకు న్యూ రిలేషన్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకొస్తాయి అండ్ అది కూడా పాజిటివ్‌గా ఉంటుంది. మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఇది చాలా గుడ్ టైమ్ అని కూడా చెప్పొచ్చు. ఫైనాన్సెస్ చాలా బావుంటాయి. అండ్ ఫైనాన్సెస్ అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం గనక ప్లాన్ చేస్తుంటే సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీకు డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బావుంటుంది. ఫైనాన్సెస్ అంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. మెయిన్‌గా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ అలా ట్రై చేస్తున్న వాళ్ళకైతే చాలా బావుంటుంది. నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. మీరు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా మీకు ఛాన్స్ రాకపోవడము, సో ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, మీ దాకా రాకపోవడం అనేది జరిగి ఉంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి మీకు ఇంకా మంచి మంచి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్ మీకు ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్‌గా మీకు కొంచెం కెరియర్‌లో బర్డెన్స్ ఉంటాయి. దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేస్తే బెటర్.